ఉద్యోగులపై సంచలన నిర్ణయం ప్రకటించిన సుప్రీంకోర్టు. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో దేశంలో అత్యున్నత న్యాయస్థానం రాజస్థాన్లో ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగులకు అనర్హులు. కొన్నేళ్ల నుంచి రాష్ట్రంలో ఈ నిబంధన అమల్లో ఉండగా తాజాగా సుప్రీంకోర్టు దీన్ని సమర్థించింది. ఇందులో ఎలాంటి వివక్ష కానీ రాజ్యాంగ ఉల్లంఘన కానీ లేదని తెలిపింది. ఈ మేరకు దీన్ని సవాల్ చేసిన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం కూడా కొట్టివేసింది. రాజస్థాన్కు చెందిన రామ్జీ లాల్ జాట్ గతంలో సైన్యంలో పనిచేసి 2017లో పదవి విరమణ పొందారు. అనంతరం కానిస్టేబుల్ ఉద్యోగం కోసం 2018లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే రామ్జీకి ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉండటంతో ఆయన దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆయన పిటిషన్ను 2022లో రాజస్థాన్ హైకోర్టు కొట్టివేసింది. ఈ విధానపరమైన నిర్ణయమని, ఇందులో తాము జోక్యం చేసుకోలేమని తేల్చింది. దీంతో ఆయన సుప్రీంకోర్టులో దాఖలు పిటిషన్ వేశారు. దీనిపై తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం ఇద్దరు పిల్లలు అనే నిబంధనను సమర్థించింది. ఇందులో ఎలాంటి వివక్ష లేదు. కుటుంబ నియంత్రణను ప్రోత్సహించే లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ నిబంధన రాజ్యాంగ ఉల్లంఘన కాదని, గతంలో కొన్ని రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికల కోసం ఈ రూల్ తీసుకురావడం కూడా మేము దాన్ని ఆమోదించామని చెప్పేసి వెల్లడించింది. ఈ పిటిషన్ను కొట్టివేసినట్లు కూడా తెలిపిందనమాట. అయితే రాజస్థాన్ పోలీస్ సబార్డినేట్ సర్వీసెస్ రూల్స్ 1889 ప్రకారం జూన్ 1, 2002 తర్వాత ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది సంతానం కలిగిన అభ్యర్థుల నియామకాలకు అనర్హులు. ఆ తర్వాత రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులన్నిటికీ కూడా ఈ ఇద్దరు పిల్లల నిబంధన అమలు చేస్తూ రాజస్థాన్ ఇక్కడ వేరియస్ సర్వీసెస్ రూల్స్ చట్టాన్ని అయితే తీసుకొచ్చిందనమాట. సో ఏది ఏమైనా ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా వీరికి ప్రభుత్వ ఉద్యోగులకు ఇద్దరు పిల్లల నిబంధన అయితే విధించడం అయితే కరెక్ట్ అని సుప్రీంకోర్టు చెప్పడంతో ఇక మిగిలిన ఇప్పుడు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటువంటి నిబంధన తీసుకొస్తారా ఏంటని చెప్పేసి ఒక్కసారిగా ఉద్యోగులకు ఊహించిన షాక్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని